బాగా మాట్లాడు. చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్ల పెన్షన్లు ఆపేసిన తర్వాత 33 మంది అవ్వాతాతలు ఇప్పటికే చనిపోయారు. ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు. నెక్స్ట్ అమ్మా మాట్లాడండి. మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా. మేము మాది కుర్చేడు మండలం అగ్గురాలం. నా పేరు కర్ణాటి సుబ్బులు. నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే. నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు. నేను అన్ని పొందిన 3,40,000 నాకు చెందినాయి. ఇప్పుడు ఈ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము. పట్టుకో. చంద్రబాబు చేసినందుకు మేము ఎంత ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది. నేను సత్యవారం ఆడిపోయి తెచ్చుకోవాలంటే 3 మాటలు కూకొని లేచిన. నా తోట తిక్క పిల్ల వస్తుంటే ఆ పిల్ల దిన్న తట్టుకొని పడి ముక్కు పగిలి నెత్తర మొత్తం గాలేరుకు అడిగి పోయారు. ఎమ్మటే ఇచ్చారు పింఛన్ ఆయమ్మని చూసి. నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరవను. నాకు అందిన పథకం ఉండబోపులు పింఛన్ వస్తుంది. నాకు 45 ఏళ్ళు వచ్చింది. నేను పొదుపులో ఉండా లీడర్గా. నాకు చెందుతున్నాయి. నాకు రైతు భరోసా చెందింది. నాకు నువ్వు వేసిన అదే పథకం చెందింది. ఈ డబ్బులు అన్నీ చెంది 3,40,000 నాకు చెందినాయి. నాకు 2 కొడుకులు, 7 మనవళ్ళు, 1 మనవరాలు. నువ్వు తాగుతున్నా నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం. నేను ఇప్పుడు 9 రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన కాకాని పోయి. మళ్ళా నాకు నడుము నొప్పి వచ్చింది. ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు. నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి. నేను అన్నీ బాగుపడ్డా. నువ్వే నాకు మేలు చేసింది. జై జగన్. మా దగ్గరారు వెంకారెడ్డి మాకు నాయకుడు. పాతకొట్ట వెంకారెడ్డి. థ్యాంక్ యూ అమ్మా. నా మాట్లాడు. ఇంకా అన్నా, ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవడానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి మీతోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతువుల తరపున అందరి తరపున మీకు పాదాభివందనాలన్నా. అన్నా, పింఛను టీడీపీ గవర్నమెంట్ లో 1000 రూపాయలు ఇవ్వటం కాదన్నా. ఒక పింఛను ఒక వ్యక్తి చనిపోతేనే 2వ వ్యక్తికి జన్మభూమి కమిటీలో పింఛన్ శాంక్షన్ చేసిందన్న ఊర్లో. అందుకు తప్పగా పింఛను 2వ పింఛను ఇవ్వలే. ముందు 2,000 ఇచ్చింది. లాస్ట్ 2 నెలల్లో ఇచ్చారన్నా. ఆ తర్వాత మీరు 3,000 చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా. ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు. వీళ్ళని ఏ విధంగా ఆపాలని 4 గద్దలు తోడయ్యి రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 5వ గద్దంతో చేసుకున్నారన్న పురంధేశ్వరుని. ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్కి లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలని గుట్టలో వేశారన్నా. వీళ్ళ ముసురు 10 రాళ్ళు రాయైనా పగిలితట్టన్నా. 10 మంది చూపు తగిలితే 69 లక్షల మంది చూపు తగిలిద్దన్నా ఈ 5గురికి. వీళ్ళు నామరూపకాలకి లేకుండా పోతారన్నా. మీరు ఈ 2024 ముఖ్యమంత్రి కాదన్నా, మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు. అదే విధంగా మీకు బాగా మా విన్నపం అన్నా. నేను ఒక్కటే చెబుతున్నాను, లాస్ట్ ఫైనల్ గా వాలంటీర్లు కంటిన్యూ కావాలి. వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా. వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా. అదే విధంగా మా మటుకు ఇంకొకటన్నా, నేను వికలాంగుణ్ణి కానీ నేను 28 సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా. నేను బూత్ కమిటీ కన్వీనర్ అన్నా. ఇప్పుడు ప్రజెంట్ గత 4.5 సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో. ఆ కార్యకర్తల్ని భూసేపల్లి శివరాజరెడ్డి గారు కొంచెమైనా ఆదుకున్నారు. మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నా. జై జగన్. వికలాంగులకి కార్పొరేషన్ ఉంది. మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది. వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నాం. మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి. ఇంకా అన్న అక్క మీరు ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడ మైక్ ఇవ్వండి. అదిగో తీసుకో. జగన్ అన్న
నీకు నా వందనాలన్నా. నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా. నేను ఎన్నో చాలా బాధలు పడ్డా. నువ్వు అమ్మఒడేసిన దాంతో నా కూతురు చదివించుకుంటున్నానన్నా. నాకు కూడా పింఛన్ వస్తుందన్నా, ఒంటరి మహిళా పింఛన అన్నా. ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా. అన్నా మీకు రుణపైన ఉంటాం అన్నా. నేను జగన్ అన్న, నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా. నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్నా నా కూతుర్ని. ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా. నీ సొమ్ముకు మేము రుణపడి ఉన్నామన్నా. ఎప్పుడైనా నా జగన్ అన్న, నా అన్న, నా పెద్దన్న నువ్వేనన్నా. జై జగన్ అన్న. థ్యాంక్ యూ తల్లి. ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగనన్న లక్ష్యం. చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు. ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరెవరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చెయ్యొత్తారు. నువ్వు మాట్లాడతావు బాబు, మైక్ ఒకసారి. ముందుగా ఎక్కడ మాట్లాడు. జగన్ గారికి నా నమస్కారాలు. పెద్ద అయినా రెండవది పూచేపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు. మాది దర్శి, నా పేరు వెంకటపతి. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రి ఉండగా పెన్షన్ వచ్చింది. అక్కడి నుంచి వస్తుంది. గత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున 4ంటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు. అది గొంతులో ఉంది. నాకన్నా ముందు 4 ఉండేవాళ్ళు. అక్కడ 10 కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు. అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోద్దేమోనని నేను అది వెళ్ళిపోయేవాడిని కాదు. ఒక కండవ తీసుకుపోయి ఆ దోమలంతా చేసి కొట్టుకుంటుండేవాడిని. 8 గంటలకు వచ్చేవాళ్ళు. వచ్చే వరకు అది వ్యాపు కొంత పని చేయకపోతే 9 అయ్యేది. ఈ 9 అయ్యే లోపల దాదాపు 100, 200 మంది, 300 మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి, మీరు సాయంత్రం అయితే రేపు రమ్మనేవాళ్ళు. అట్లా 7 రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు. నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు పోద్దా అని అనుకుంటుండేవాడిని. ఇట్టలేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని, సాక్షి టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు. అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తాత రమ్మనేవాడు. నేను వచ్చిన తర్వాత ఏలిముద్ర వేసుకొని నాకు పెన్షన్ ఇచ్చిపోయేవాడు. అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఎన్ని యోజనాల తేడా కనపడేది నాకు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు 2, 4, భూపేష్ గుప్తా, డాంగే, చంద్రరాజరావు. వీళ్ళు ప్రతిపక్షంలో ఏమడిగేవాళ్ళంటే మాకు 10 సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు, 10, 12 అడిగేవాళ్ళు. ఆయన 1, 2 నెహ్రూ గారు చెప్పేవాడు, చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా 100 సంక్షేమ పథకాలలో 98 చేశాడు. ఎవరు చెప్పారు? వాళ్ళు 4 కలిసి చేసేవాళ్ళు. ఇది అడుగుదాము, ఇది అడుగుదామని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదడులో నుంచి వచ్చిన మేధావి, బంగారపు మెదరే, ఆ మెదడు నుంచి వచ్చిన ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు
ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు. నాకు కూడా సంతోషంగా ఉంది. నాకు పింఛన్ వస్తుంది, మా అమ్మాయికి ఇల్లు వచ్చింది, మా ఆడవాళ్లకు 18,500 వచ్చింది. ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం. కానీ రావణాసురుడు హిరణ్యకశిపుడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు. వీళ్ళిద్దరికీ ఈ ప్రజా కోర్టు రేపు మే 13న అమలు శిక్ష వేసి మే 4న శిక్ష అమలు జరుగుద్ది. ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. మీ మాట నిజమవుతుంది అన్న. పెద్ద ఆయన మీరు బాగా మాట్లాడారు. బాగా మాట్లాడు పెద్ద అన్న మేధావి, ప్రజల మనిషి కాబట్టి, ప్రజల కోసం పరితపించేటటువంటి మనిషి కాబట్టి ఇన్ని చేస్తున్నారు. ఎవరు కూడా చేయలేదు. మీరు అన్నట్టు నెహ్రూ గారు కూడా 1-2 అన్నారు, మీరే అన్నారు. హలో, చెప్పండి. నేను ఒంటరిమైంది, నాకంటే ఏమీ లేవు. ఒక ఇల్లు లేదు, ఒక గ్యాస్ పొయ్యి లేదు, ఒక వాకిల్ లేదు. మా బిడ్డ చచ్చిపోయి 15 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి కన్నా 2 సంవత్సరాల ముందు చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు. నాకు తలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు. యానం అద్దాని పడులు ఇచ్చారు. నాకు అది కట్టలేదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నాకు ఇల్లు లేదు, నాకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా పడ్డాయి మా అబ్బాయికి. అన్నీ నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. 14,000 తెచ్చిపోయి నట్రాపేట ఏరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను. నాకు తగ్గలేదు. నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 1,30,000 వచ్చినాయి. నాకు మొత్తం 1,30,000 చెందిని నాకు. నేను చూసుకుంటున్నా, తింటున్నా. నేను మళ్ళీ దాచిపెట్టుకొని 16,000 దాచిపెట్టుకొని తినకుండా ఉంగరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను చాపపోయి ఉంగరం తెచ్చుకున్న ఆయన పేరు మీద. ఆయన ఉంగరం నాది కాదు, నేను సంపాయిలా. నాకేమి లేదు. నాకు ఏం కావాలా? వారంట్లు నాకు డబ్బులు ఇట్లా. నాకు భయం వేసింది. మొన్న మా బార్డర్ శివాజీనగరం మా దర్శనం మాది. మా బార్డర్ శివాజీనగరానికి వచ్చింది. అది పోవాలమ్మన్న నా కొడుకు. నేను ఎట్ట పోవాలయ్యన్న, గడిచిపోతా ఉండ. ఎండాకాలం కాళ్ళు కాలుతుంది, నడవలేకపోతుందా. తీసుకుపోయే వాళ్ళు లేరు. ఒక ఎవరో నా పోయిటామా బండి వేసుకొని పోతుంది. అమ్మమ్మ నేను వస్తానన్న, రాయంటే అన్నది, తీసుకుపోయింది, ఇప్పించింది, వచ్చా. అంతా ఆయన సలహే, నాకు ఏం లేదు. 170 రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందరూ వెయ్యాలా, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, ఆయన నేను మేము ఉండాలా, ఆయనే మాకు కావాలా. మంచి మనసున్న మహారాజు. ఇంకా కొడుకులు ఎందుకు, కోడలు ఎందుకు? ఎవరు పెడతారు పువ్వా? ఎవరు పెట్టరు. 10 ఎకరాల పొలం ఇచ్చినా పెట్టరు, ఏడా ఉంచరు. అట్టాడు మంచి మనసు ఉంటాడు. ఎవరికి పుడతారు? ఎవరికి పుట్టరు. కన్న తల్లి ధైర్యభావం, అంత దైవానికి కావాలి. ఇంకా చాలు, ఇంకంతకన్నా సంతోషం ఏం కావాలి. ఎన్ని జలము ఉండ నువ్వే రావాలి. ఎవరు వద్దు మాకు. నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు? ఏం చేయటానికి ఏమొద్దు అయ్యా, నువ్వే కావాలా. ఇచ్చారు కానీ ఇల్లు తలం మంచి చోట ఇవ్వాల. నాకు గట్ల జగన్ వారంట్లు ఉంటేనే మేము గెట్టెక్కుతాం. వారంట్లు లేకపోతే మేము గెట్టెక్కలేము. దర్శనం మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సాట్లు తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు చెప్తున్నావు. మా ఇంటికి వచ్చి ఇంకా చాలు జలము మాకు. జై జగన్ 170 రావాలా, వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా? నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలుపుతున్నట్టు నా కొడుకు. నన్ను నీకు జగనే కావాలా, టీవీ కాంచి లేచి రావు, నీకు సాక్షే కావాలా, నువ్వు ఆయన్నే చూడాలా మాట్లాడు మా కొడుకు. నన్ను నాకు చాలు. జై జగనం, ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. నేను వయసు అయిపోయినామే, నేను మళ్ళీ చూడాలా.
ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, అమ్మో ఇది జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా. నీ పేరేమో, నీ పేరు చెప్పమ్మా, పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ, మా కొడుకు అంకమ్మ గారు. మళ్ళీ ఓట్లు వచ్చింది అకుంటే నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ వేస్తావు, నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3000 నెల పింఛన్ తీసుకొని ఆయన ఫోటో నా ఫోటో పేంగత్రా నాకు, నీ ఫోటోలు మా ఇంటూ ఎవరు వచ్చి అతికిచ్చినా ఎవరు ఇచ్చినా మా పోదారా, మా ఇంటి ఎన్నుండి జనవరి 1 తారీఖు నాటి కాలం ఇచ్చారు పాలకేంద్ర వాళ్ళు. మా ఇంటి ఒక ఆమె యాదవాళ్ళని అద్దెకుంటుంది, ఆమె పెట్టుకొని మనసొప్పక వెంకాయమ్మ ఫోటో, శివప్రసాద్ రెడ్డి ఫోటో, మరి సిద్ధ ఫోటో, నీ ఫోటో, నువ్వు ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని రాపక నాకు ఇచ్చారు. నాకిస్తే నా ఇంట్లో పెట్టుకున్నా, లేచి నిన్నే నేను చూసేది, ఎవరు చూడాలి నిన్నే, నీ తర్వాత ఎవరైనా చూసేది. వెంకయ్యమ్మ అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద. కొడుకుగా, మనవడిగా, సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? ఇక్కడ వికలాంగుడు తమ్ముడు ఉన్నాడు. అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి. అన్నా జగన్ అన్న ఎక్కడన్నా కనిపిస్తున్నాడా? అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి అన్న, బసిరెడ్డిపల్లి గ్రామం. అన్నా ఈరోజు మీరు నవరత్న పథకాలు ప్రవేశపెట్టారు కదా, ఆ నవరత్న పథకాల వల్ల మాలాంటి పేద ప్రజలందరికీ 4000 నోట్లో పోతున్నాయంటే దానికి కారణం మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాల వల్లే. అన్నా ఇంకోటి అన్న, పరిపాలన అంటే ఏంటో 2 ఎగ్జాంపుల్ చెప్తా అన్న. నాడు పరిపాలన ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ నేడు పల్లెటూళ్ళకి పరిపాలన తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రమే. ఎందుకంటారా, నాడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, టీసీ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇలాంటి రోజు ఈ ఇయర్ వచ్చేసరికి ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెటూళ్ళకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత కూడా మన అన్న వల్లే సాధ్యమవుతుంది. ఇంకోటన్నా మీకు ఒక చిన్న సలహా చెప్తున్నా అన్న. ఒకటన్నా, గుంపులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ వీళ్ళంతా భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులను చూసి ఆ తోడు దమ్ములందరూ కూడా భయపడి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థనే సర్వనాశనం చేయాలని కూడా చూశారన్నా. కానీ మొన్న 1వ తారీఖు పెన్షన్ విషయంలో మా గ్రామం నుంచి నేను చూశాను. 4 ఊర్లు ఉన్నాయి మా ఊరు తరఫున, అది మా పంచాయతీలో. ఆ 4 పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రమే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలను కల్లారా మొన్న 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మొత్తం ఆ 3 days చూశానన్న. పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే దర్శి నియోజకవర్గానికి ఇంద్రుడు బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే. ఓకే నెక్స్ట్. ఈరోజు జనం ఏమనుకుంటున్నారన్నది తోడు దొంగలు ఆలోచించుకోవాలి. మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈ రోజు జనం ఎంత చీకొడుతున్నారు అనేటటువంటిది చూడాలి. చాలా సంతోషం, మీరందరూ కూడా రాజకీయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అక్క ఇందాక మాట్లాడండి. హలో, జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగడ సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి, మళ్ళీ మన జగనన్నే రావాలి. అందరిని వారంటీలను తీసేసి ఎంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టినా, వాడికి మనం చూస్తే అంతలా కొట్టినా వాడికి ఎందుకు అసలు అట్లా చేయకూడదయ్యా. నువ్వైనా బాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానవయ్యా. నువ్వు నిన్నే కోరుకుంటున్నావు. వారంట్లే రావాలి మాకు. మా ఊరికి దూరం కొత్తపల్లె.
మేము నడిచిపోలేకపోతున్నాం అయ్యా. ఇది ఈ ముసలా ఉంది, ఈ ముసలాకి ఏం లేదయ్యా. అప్ప కొడుకులు లేరు, పిల్లలు లేరు. మా ఇంట్లో ఉంచుతున్నాం. మేము రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా. ఏ ఒక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి, ఏ ఒక మాత్రం సాయం చేయాలి. ఓకే శివ వాళ్ళ అమ్మని, నేను శివారెడ్డి అమ్మని. ఓకే జై జగను, జై జగను, జై జగను. పెన్షన్లు ఆపేసి 33 మంది ప్రాణాలను చంద్రబాబు తీసేసుకున్నాడా? అంతకుముందు చీరలు పంచుతానని ప్రాణాలు తీసేసుకున్నాడా? అంతకుముందు సినిమా షూటింగ్ కోసం, ఆయన ప్రచార పిచ్చి కోసం పుష్కరాలలో ప్రాణాలు తీసుకున్నాడా? ప్రాణాలు తీసేవాడు చంద్రబాబు, ప్రాణం పోసేవాడు మన జగనన్న. అందరూ ఇంకా ఎవరైనా మాట్లాడితే సరే, లేకపోతే ఇంకెవరైనా చీటీలు కూడా రాసి బాక్సులు ఉన్నాయమ్మా, సూచనలు అని పెట్టాము, అందులో మీ అభిప్రాయాలు రాస్తే జగనన్న గారికి చేరుతాయి. అవి కూడా రాసి పెట్టొచ్చు, అదిగో కార్డుల మీద రాసి పెట్టొచ్చు అన్న. ఇంకా ముగించు. ఆ చివరిలో ఆ సెక్షన్ లో అక్కడున్న వాళ్ళకి ఎవరికన్నా ఒకసారి మైక్ ఇవ్వండి మా చివరి అంటమ్మా, ఆ చివరి మైక్ ఇవ్వండి. ఆ సెక్షన్ లో, చివరి సెక్షన్ లో లాస్ట్. ఇంకా దాని తర్వాత నేను మాట్లాడతాను, దాని తర్వాత ఇంకేం చేద్దాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, శివారెడ్డి, శివన్న, వెంకాయమ్మ, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు. మాది దర్శి క్రిస్టియన్ పాలెం అయ్యా. మీరు చేసిన మేలులు మరవలేమో. మాకు మీరంటే చాలా పిచ్చి, కానీ ఎన్నెన్నో మాట్లాడాలని ఇప్పటికి కూడా అనుకున్నాను, కానీ మైక్ తీసుకునేసరికి ఎట్లా ఉంది. కానీ మీరంటే మాకు చాలా ఇష్టము. వాలంటరీ వాళ్ళని కూడా తీసేయాలని చెప్పని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం కుదరదయ్యా. చంద్రబాబు నాయుడు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంతమంది గూడుపుట ఆయన అయినా, ఎంత 100 మందిని తెచ్చుకున్నా కూడా మీరే రావాలి. కానీ అన్న, నేనైతే మీరు మీ నాన్నగారు చనిపోయినప్పుడు, నా భర్త ఎంతో, నాన్నగారు అంటే ఎంతో ఇష్టము, కానీ చనిపోయినప్పుడు కూడా ఏడ్చి 2 రోజులు కూడా మేము అన్నం తినకుండా టీవీ కాడే కూర్చున్నామన్నా. కానీ ఇప్పుడు నా భర్త అయితే లేడు, చనిపోయాడు. ఎప్పుడైనా జగన్న మాత్రం మనం మర్చిపోవటానికి లేదు. జగనన్నని ఏ పార్టీ వద్దు మనకి, జగనన్న పార్టీ అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పని మాకు మీరంటే మాకు ప్రాణం అన్న. అందరికీ పథకాలు కానీ అన్న, పథకాలు చెప్పాలని ఇన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిన్న శివన్న క్రిస్టియన్ పాలెం వచ్చినా కూడా అన్నకే తెలిసిపోయింది మేము ఎంత పోతా ఆయన్ని సంతోష పెట్టామో. కానీ మీరు కూడా మాకు అంతే సంతోషం అన్నా. కానీ నేను ఎప్పుడెప్పుడు నేను తాడేపల్లి కూడా వచ్చి జగనన్నం చూద్దామా అని చెప్పి నేను చాలా మందిని అడిగాను, కానీ అది నాకు కుదరలేదన్నా. ఇప్పుడైతే మీ కాడికి వచ్చి దగ్గరికి వచ్చి చూడాలని ఉందన్నా జగనన్న. కానీ అన్న, విజయమ్మ గారు కన్నది మీరు ప్రజల కోసమేనన్నా. ఓకే అమ్మా, ఓకే. ఇంకెవరైనా, లేకపోతే ఒకళ్ళిద్దరు అక్కడ అక్కడ అవ్వంది, అవ్వకేమయ్యాను పాపం. అవ్వకివ్వమన్నారమ్మా అన్న. అక్కడక్కడ మాది బొట్టపాలెము, గంగిరెడ్డి మంగమ్మన్నాడు. నువ్వే రావాలి మాకు. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మా కోడలకి నాకు వచ్చింది. గూగుల్లో మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఆసరా, నా కొడుకు రైతు భరోసా వచ్చింది. మాకు అన్నీ నాకు చెందిని. మైకు దగ్గర మాకు అన్నీ చెందిని. నాన్న టైంలో మాకు ఇంట్లోకి నీళ్లు పోయినాయి, నాకు ఇల్లు కట్టించండు. వయస్సు నువ్వు రావాలా మాకు, ఎన్ని సంవత్సరాలైనా నువ్వే కావాలా మాకు. నాకు నిద్ర ఆధారం లేదు, టీవీ కంటే నేను కూర్చుండేది, సాక్షిలోనే నేను కూర్చుండేది. మా కోడలు పెట్టబోయినా నేను తగులాడతా. నేను మయ్యం చూడాలా, నా పెద్ద కొడుకుని. నాకు 4 కొడుకులున్నా లాభం లేదు. నువ్వే నా కొడుకువి, నా కడుపులోనే ఉండవు, నువ్వు నా కొడుకువి.
మంచోళ్ళు కాదయ్యా, నిన్ను నమ్ముకొని ఉన్నా నేను. నువ్వే రావాలా, 10 మాటలు నువ్వే రావాలా, నువ్వే గడవలేదు. జగన్ అన్న నిత్యము ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు అన్నని మాట్లాడాల్సిందిగా. ఈరోజు ఎంతమందికి మైక్ ఇచ్చినా కూడా అంతమందికి మైక్ ఇచ్చి అందరి అభిప్రాయాలు అయితే తీసుకోలేము. కాబట్టి వీలైన కాడికి మీ అందరి అభిప్రాయాలను కొద్దో గొప్ప తెలుసుకునే కార్యక్రమం అవకాశాన్ని బట్టి చూసుకున్నాం.